ఉన్నారు. వాడి పాటికి వాడు డ్రైవరు బస్సు సైడ్ లో ఆపేసి వాడు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయిన పరిస్థితి. వీళ్ళు దాదాపుగా ఒక అరగంట సేపు వెయిట్ చేశారు. ఇంకేంది మరి కాసేపట్లో విజయవాడకు వస్తుందా అనుకున్న ప్రయాణికులు మేము ఇంకొక 10 నిమిషాల్లో విజయవాడలో దిగుతాం కదా అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. పాలకొల్లు వెళ్లే వాళ్ళు సర్లే వీడు ఏదో ఉదయాన్నే టీ తాగడానికో లేకపోతే ఇంకో దానికో దిగుంటాడులే అని ప్రయాణికులు అనుకుంటున్నారు. దాదాపుగా గంట అయింది, 2 గంటలైంది, ఎవరు సమాధానం చెప్పకపోవడంతో ఒకసారిగా ఆ డ్రైవర్లకు ఫోన్ చేసి ప్రయత్నం చేస్తే ఆ డ్రైవర్ ఫోన్ ఎత్తాడు. ఆ పక్కన ఉన్న ఇంకో డ్రైవరు అక్కడ సెకండ్ హ్యాండ్ వాడు క్లీనర్ అనుకుంటా, వాడు నాకేం సంబంధం లేదు, డ్రైవర్ వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు అనేది వాడు. సో ఇది దాదాపుగా 5 గంటల పాటు ఈ నరకయాతన సంభవించింది. ఇది ఇబ్రహీంపట్నం పోలీసులకి సమాచారం వచ్చింది. ఇబ్రహీంపట్నం నుంచి సిపికి విజయవాడ సిపి కూడా దీని మీదకి సమాచారం రావడం, ఆయన వెంటనే స్పందించడం, అసలు ఏంటి ఇందువల్ల బస్సు ఆగిపోయింది, వాళ్ళు పాలకొల్లుకు వెళ్లాల్సిన వాళ్ళు ఎందుకు రోడ్ల మీద కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది అని చూస్తే తీరా డీజిల్ లేదు అనేది చివరి. సో దాదాపుగా 5 గంటల పాటు వాళ్ళు నరకయాతన చూసిన పరిస్థితి. అసలు కనీసం యాజమాన్యం కావచ్చు లేకపోతే వీళ్ళు ఎవరు కూడా పట్టించుకోలేదు. అదే ఆర్టీఏ అధికారులు కనీసం స్పందించడం, అక్కడికి రావడం, ఏం జరిగిందో చూసుకోవాలి. వాళ్ళు కనీసం బస్సులకి పర్మిట్లు ఇచ్చేటప్పుడు లేకపోతే డాన్సర్స్ కంట్రోల్ అంతా వాళ్ళ చేతిలో ఉంది. కానీ వాళ్ళు పూర్తిగా చేతులు చేసిన పరిస్థితి, వాళ్ళు ఎవరు ప్రాంతానికి రాలే. చివరకు అక్కడ ఇబ్రహీంపట్నం పోలీసులు సిపి చొరవతో వాళ్ళు అక్కడికి చేరుకోవడం, సిపి ఏంటి వివరాలన్నీ సేకరించిన తర్వాత పెట్రోల్ లేదు, డీజిల్ లేదు అని చెప్పి, మరి డీజిల్ లేకుండా మరి బస్సును ఎటా తీసుకొని వచ్చాడు అంత దూరం నుంచి, మరి అక్కడ చూసుకోవాలి కదా అంటే వాడు ఇందాక సమాధానం చెప్తున్నాడు. అధికారులు అదే అడిగితే వాడు చెప్పే సమాధానం అంటే మీటర్ పని చేయట్లేదు. మీటర్ పని చేయకపోవడం ఏంట్రా బాబు, నీకు ఎంత ఒక అంచా ఉంటది కదా, విజయవాడకి ఎన్ని లీటర్లు పెట్రోల్ కొట్టించాలి, లేదు పాలపల్లి పోయే లోపల ఎన్ని లీటర్లు పెట్రోల్ కొట్టించుకోవాలి, నీ బండి కండిషన్ ఎంత, నీ బండి మైలేజ్ ఎంత ఇస్తుంది, ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చూసుకునే పరిస్థితి. కానీ ఎంతవరకు పెట్రోల్ ఉందో అంతవరకు తీసుకుపోయి రోడ్ల మీద డబ్బులు వసూలు చేశాడు, అది వదిలేదు. చివరికి ఇబ్రహీంపట్నం పోలీసులు 50 లీటర్ల డీజిల్ ని బస్సులు పోయించి, అంటే డబ్బులు వీళ్ళే పెట్టి 50 లీటర్ల పెట్రోల్ డీజిల్ బస్సులు పోయించి పాలకొల్లకి మళ్ళీ ప్రయాణికుల్ని పంపించాల్సిన పరిస్థితి వచ్చింది. లేకపోతే పెట్రోల్ పూర్తిగా డీజిల్ చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఇంకా పోలీసులు బలవంతంగా పెట్రోల్ బంకులోకి వెళ్ళి 50 లీటర్ల డీజిల్ తీసుకొని ఈ బస్సులో పట్టించి ఆ తర్వాత పాలకొల్లుకి వెళ్లాల్సిన పరిస్థితి. ఆ పాలకొల్లుకి దాదాపుగా ఇందాకే 12 గంటల ప్రాంతంలో అందరూ చేరారని ఒక సమాచారం అయితే ఉంది. కానీ ఓవరాల్ గా కానీ చూసుకుంటే ఇక్కడ పోలీసులు కానీ ఈ వ్యవహారం మీద పట్టించుకోకపోతే ఇబ్రహీంపట్నం పోలీసులు వీళ్ళు అసలుకి రాత్రంతా ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి, ఎవరి పాటికి వాళ్ళు చూసుకుని వెళ్ళిపోవాలి. విజయవాడ వాళ్ళు అక్కడికి దిగి అక్కడి నుంచి ఏదో ఆటోనో ఏదో పట్టుకుని వాళ్ళందరూ విజయవాడ స్టేషన్ కి చేరుకున్నారు తమ తమ గమ్యస్థానాలకి. పాలకొల్ల వాళ్ళు రోడ్ల మీదనే ఉండాల్సిన పరిస్థితి. చిన్న పిల్లలు, ఆడవారు వీళ్ళందరినీ ఇక్కడ దారిలో వదిలేసి వెళ్ళిపోతే కనీసం యాజమాన్యం రెస్పాన్స్ కూడా కాలేదు. మనకి ఫోన్ చేసి ఎగ్జాక్ట్లీ యాజమాన్యానికి కూడా అక్కడ ప్రయాణికులు కాల్ చేస్తారు, వాళ్ళు కూడా పట్టించుకోలేదు, మాకు సంబంధం లేదు అన్నారంటే ఒక మహిళ అక్కడ డ్రైవర్ పై ఆగ్రహానికి గురవుతోంది. అంటే బస్సు బుక్ చేసుకుంది వాళ్ళ దానిపైన, యాజమాన్యం కూడా పట్టించుకోకపోవడం అంటే ఎలా చూడాలి దీన్ని? ఎంత ఇర్రెస్పాన్సిబిలిటీగా వ్యవహరిస్తున్నారు ఈ ప్రైవేట్ యాజమాన్యం అనేది చూడాలి. బస్సులు తగలబడిపోతున్నా పట్టించుకోరు, బస్సులు బూడిదైపోతున్నా పట్టించుకోరు. ఆ డిపార్ట్మెంటు రవాణా శాఖ ఎందుకు పనిచేస్తుందో అర్థం కాదు. ఆ శాఖలో ఎప్పుడు చూసినా కాంట్రవర్సీస్ వస్తాయి. శాఖ మంత్రిగా ఉన్న రాంభూపాల్ రెడ్డి ఆయన కూడా ఇదే వ్యవహారంతో ఉంటున్నారు. ఆయన సీరియస్ గా వ్యవహారం చేయట్లేదని ఒక విమర్శలు వస్తున్నాయి. శాఖ మీదనే పూర్తిగా విమర్శలు వస్తున్నప్పటికీ కూడా పట్టించుకోకపోవడం. చివరికి పోలీసులు పట్టించుకొని పోలీసులు పెట్రోల్ ని డీజిల్ ని పట్టించి అది కూడా అక్కడ సిపి వ్యవహారంతో ఆయన టేకప్ చేయకపోతే ఈ కేసు ఇంకో రకంగా ఉండిపోయేది. రాత్రి దాకా వాళ్ళ అవస్థపడి ఆ బండి అట్టే ఆగిపోయి ఉండేది. వాళ్ళు నానా అవస్థలు పట్టించుకునేవాడు లేడు, వాళ్ళ పాటికి వాళ్ళు అరుచుకొని ప్రయాణికులు వెళ్ళిపోవాల్సింది. అంటే ప్రభుత్వం రవాణా శాఖ వ్యవస్థ మీద ఈ ట్రావెల్స్ కావచ్చు, ట్రావెల్స్ నడిపే వాళ్ళకి కావచ్చు, అందులో పనిచేసే వాడికి ఎవరికి కూడా భయం లేదు. ఫస్ట్ పాయింట్, ఆ భయం లేకపోవడం వలన ఇటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్న పరిస్థితి.
అసలు కనీసం రెస్పాండ్ కావాలి కదా. సరే పెట్రోల్ లేదు ఒక అరగంటలో అన్న పెట్రోల్ తెచ్చిస్తాం, అసలు పెట్రోల్ లేకుండా కూడా ఎందుకు బయలుదేరాడు అక్కడి నుంచి, బస్సు ఆపేయాల్సింది కూడా, ఎందుకు నా దగ్గర పెట్రోల్ లేదమ్మా ఆపేస్తున్నానని ఆపుకోవాల్సింది. అంటే ఇక్కడ ఏం లేదు, ఎక్కడ కలెక్షన్స్ వస్తే ఆ డబ్బులు వసూలు చేసుకోవడం, ఆ డబ్బులతోనే పెట్రోల్ గుర్తించుకోవడం, ఆ బస్సులతోనే వెళ్ళడం. ఒకవేళ దారిలో ఇక్కడంటే ఓకే ఇబ్రహీంపట్నంలో పెట్రోల్ దొరికింది ఆగింది బస్సు, అట్లీస్ట్ అక్కడ జనాలకి ఎవడో ఒకడు సపోర్ట్ చేసే వ్యక్తులన్నా దొరుకుతారు. ఏదో మిడ్ నైట్ లో ఎక్కడో ఒక ధర ఒక అడవి లాంటి ప్రాంతంలో బస్సు ఆగిపోతే కనీసం సమాచారం ఎట్లా తెలుస్తుంది? కనీసం అక్కడ ఆడపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, ఇంత పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి కనీసం మాట పలకరించే వ్యవస్థ కూడా ఉండదు. కానీ ఎక్కడో కొంత రవాణా శాఖ వ్యవహరిస్తున్న తీరు మీద మాత్రం చాలా విమర్శలు వస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో నడి రోడ్డు పైన డీజిల్ లేదని చెప్పి ఓ ట్రావెల్స్ బస్, వర్మ ట్రావెల్స్ బస్ నడి రోడ్డు పైన ఇబ్రహీంపట్నం దగ్గర 40 మంది ప్రయాణికులతో వెళ్తున్నటువంటి ఆ బస్సును అక్కడ వదిలేసి డ్రైవర్ పరార్. అర్ధరాత్రి సమయంలో యాజమాన్యానికి ఫోన్ చేస్తే నాకు సంబంధం లేదు అంటున్నారు. డ్రైవర్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. 4-5 గంటల పాటు అక్కడే ఉండి వాళ్ళు ఓపిక నశించిపోయి పోలీసులకు కాల్ చేస్తే పోలీసులు వచ్చిన తర్వాత డ్రైవర్ని పట్టుకొచ్చి సుమారుగా మళ్ళీ పోలీసులే స్వయంగా 50 లీటర్ల డీజిల్ ఇచ్చి ఆ బస్సును అక్కడి నుంచి పంపించేశారంట. సో ఇటువంటివి మారాలంటే అయితే ప్రభుత్వంలో కొంత దీనిపై అలసత్వం వీడాలి. రాజకీయ ప్రముఖులనో లేకుంటే వ్యాపారవేత్తలనో వాళ్ళ వ్యాపారాలను కొనసాగించడం కోసం ట్రావెల్స్ని పెట్టి నడిపిస్తూ ఉంటే వాళ్ళపై ఉక్కుపాదం మోపాలి. లేదు అంటే మీరు నేను మనందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ రకంగా ప్రమాదాలకు గురయ్యేటువంటి ట్రావెల్స్ కానీ, ఇటువంటి పిచ్చివేషాలకు వేసేటువంటి ట్రావెల్స్ కానీ